అరే అర్జున్ రెడ్డిని చూసినా, యానిమల్ చూసినా సరిపోదా శనివారం, ఎక్కడ చూసినా కూడా కోపం కోపం కోపం. ఎందుకు వస్తుంది భయ్ అంత కోపం? మాకు కూడా వస్తుంది కదా. వీ సీ లాడ్ ఆఫ్ యాక్షన్ మూవీస్ చూసి కోపంని చాలా హైలైట్ చేసి ఫోకస్ లైట్ వేసి పోర్ట్రే చేస్తున్నారు. ఒక మనిషి 2 minutes యాంగర్ చూపిస్తే వాడి బాడీ హార్మోనల్ సిస్టము, ఓకే, బాడీ ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టము సెటరేట్ అవ్వడానికి 7 గంటలు పడుతుంది అన్న. ఒకసారి కోపడ్డావు అంటే నీ బాడీ 2 hours రిస్క్లో ఉంటుందంట హార్ట్ అటాక్ రావడానికి. అంటే నువ్వు కోప్పడిన 2 గంటల వరకు నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తుంది. 30% బ్రెయిన్ స్ట్రోక్స్ కారణం యాంగర్ ఇష్యూసే అని చెప్పాడు. ఆఫీస్లో పని సరిగా లేకపోతే కోపం, అదొచ్చి ఇంట్లో చూపించడం. ఇంట్లో సరిగా కోపం పడితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని చూపించడం. పిల్లలకి పేరెంట్స్ మీద కోపం, పేరెంట్స్కి పిల్లల మీద కోపం. అత్త ఒంట్లో వంట బాగా చేయలేదనేది ఆఫీస్లో వెళ్ళి కోడలు కోపం చూపిస్తుంది. వీళ్ళందరూ కోపం చూపిస్తే మళ్ళీ కెరియర్లో దెబ్బతింటుంది. ఇన్ని కోపాల మధ్యలో నేను ఎందుకు ఇంత కోపంగా ఉన్నా అనుకుంటున్నారు? బికాస్ టుడేస్ టాపిక్ ఈజ్ యాంగర్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. ఈ మధ్యన యూత్లో అరే అర్జున్ రెడ్డిని చూసినా, యానిమల్ చూసినా సరిపోదా శనివారం, ఎక్కడ చూసినా కూడా కోపం కోపం కోపం. ఎందుకు వస్తుంది భయ్ అంత కోపం? మాకు కూడా వస్తుంది కదా. సో లెట్స్ డీల్ ఇన్ టు దట్. యాక్చువల్గా చూస్తే యూత్ కనే కాదు, చాలామంది ఎల్డర్ పీపుల్ కూడా కోపం చూస్తూనే ఉంటాం మనం. బట్ వీ సీ లాడ్ ఆఫ్ యాక్షన్ మూవీస్ చూసి కోపంని చాలా హైలైట్ చేసి ఫోకస్ లైట్ వేసి పోర్ట్రే చేస్తున్నారు. అండ్ వీ వాంట్ టు సప్రెస్ దట్ ఆర్ వీ వాంట్ టు డీల్ విత్ ఇట్ ఆర్ గివ్ ఎ సొల్యూషన్ టు ఇట్. అసలు ఏం చేద్దాం? వీటి సొల్యూషన్స్ మనమే ఐడెంటిఫై చేసుకుంటే వస్తుందంటారా? లేదు కదా. ఈవెన్ యూ ఆల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ మిస్టర్ గంగాధర్ గారు. తన్ని అడిగి తెలుసుకుందాం అసలు మనకి రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, దీంతో మనకు వచ్చే కెరియర్ నష్టాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. హలో గంగాధర్ గారు. నమస్తే. నమస్తే, హౌ ఆర్ యూ? సూపర్, మీరు ఎలా ఉంటారు? సూపర్ అండి, బాగున్నాను. యాక్చువల్గా మొన్న రీసెంట్గా ఓటీటీలో మూవీ అవన్నీ చూస్తూ ఉంటే వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ లాట్ ఆఫ్ దిస్. అంటే కిడ్స్తో చూడలేకపోతున్నాం కొన్ని మూవీస్. వాళ్ళేమో కిడ్స్ ఏమో ఈ మధ్యన అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యాక్షన్ మూవీస్ కావాలి, యాంగర్ మూవీస్ కావాలి అని. ఎందుకో ఇంతగానం హైలైట్ చేస్తున్నారు యాంగర్ని. ఇంతకుముందు కూడా కోపాలు ఉన్నాయి, ఓకే, మనకి హిస్టరీలో మాట్లాడుకున్నా చాలామందికి ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యన వచ్చే మూవీస్లో మీరు కూడా చూసే ఉంటారు కదా, లాట్ ఆఫ్ వాయిలెన్స్ ఇస్ బీన్ షోకేస్డ్ అండ్ ద రూట్ కాజ్ ఇస్ కోపం. ఏ కంపెనీస్లో చూసినా, ఇంట్లో చూసినా ఈ మధ్యన టూ మచ్ స్ట్రెస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అంటారా, యూసేజ్ అంటారా, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటారా. ఈ కోపంకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికి సొల్యూషన్స్ ఏంటి అని మీరే చెప్పాలి. సో మీరు యాక్చువల్గా చెప్పండి, అంటే డూ యూ సీ పేషెంట్స్ హూ ఆర్ రెగ్యులర్లీ విజిటింగ్ యూ బికాస్ ఆఫ్ దిస్ కోపం ఇష్యూ? అంటే నాకు వచ్చే పేషెంట్స్ చాలామంది కేస్ హిస్టరీ తీసుకుంటే అంత తవ్వుకుంటూ వెళ్తే ఒక చోట యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, అసలు మీకు ఒక విషయం తెలుసా? మీరు ఒక యాంగర్ మీద ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను అప్పుడు హాస్పిటల్ డ్యూటీలో ఉన్నప్పుడు లంచ్ చేస్తాము నిన్న. సో అక్కడ ఉన్న కొంత డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. ఓకే, ఇప్పుడు యాంగర్ అనగానే సరే, ఇప్పుడు ఒక సైకాలజిస్ట్కి యాంగర్ చెప్పటం వేరు, మిగతా డాక్టర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, అసలు మీకేంటి అసలు యాంగర్తో మీకు వచ్చే పేషెంట్లకు అసలు యాంగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే ఏంటి సమస్య అని ఫస్ట్ నేను ఒక కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు ఏమన్నానంటే, గంగా నీకు ఒక విషయం తెలుసా, ఒక మనిషి 2 minutes యాంగర్ చూపిస్తే వాడి బాడీ హార్మోనల్ సిస్టము, ఓకే, బాడీ ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టము సెటరేట్ అవ్వడానికి 7 గంటలు పడుతుంది అన్నాడు. వామ్మో, నేను ఇచ్చిన ఇంట్రోకి నాకెన్ని గంటలు పడుతుందో మరి. అంతే. ఆయన ఏమంటాడంటే, విచిత్రం ఏంట్రా అంటే, నీకు కోపం వచ్చినప్పుడు మన సినిమాలో హార్ట్ అటాక్ వచ్చే సిచ్యువేషన్ చాలా చూస్తాం సినిమాలలో. మాట్లాడుతూ గుండెపోటు వస్తుంది. అది నిజమే. కాకపోతే నువ్వు ఒకసారి కోపడ్డావు అంటే నీ బాడీ 2 hours రిస్క్లో ఉంటుందంట హార్ట్ అటాక్ రావడానికి. అంటే నువ్వు కోప్పడిన 2 గంటల వరకు నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తుంది. ఎందుకు అంటే, ఒక్కసారి ఒక చిన్న క్షణికావేశం, క్షణిక కోపం కూడా నీ ఆర్టరీస్ని 42% స్ట్రింక్ అయిపోతాయి. బ్లడ్ అనేది ఒక రేస్ కార్ ఎట్లా పరిగెడతారో అట్లా పరిగెడుతుంది అని చెప్తాడు.
అది చూడగానే నాకు అనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి కోపం రానుడు ఎవడున్నాడు అంటే మనకి ఇంత ప్రాబ్లం అవుతుందా కోపం అని. పక్కనే విచిత్రం ఏంటంటే న్యూరాలజిస్ట్, ఇక్కడ సైకాలజీ న్యూరాలజీ ఇద్దరు ఉంటారు కదా, న్యూరాలజిస్ట్ సార్ ఒకసారి అడిగాను, 30% బ్రెయిన్ స్ట్రోక్స్ కారణం యాంగర్ ఇష్యూసే అని చెప్పాడు అనమాట అన్నాడు. ఇంకా పల్మనాలజిస్ట్ మేడంని అడిగితే ఆమె ఏమంటుందంటే, నువ్వు ఒక్కసారి కోపడ్డావంటే బాగా ఆలోచించు, కోపం ఉన్నవాడు గాలి ఎక్కువ పీల్చుకుంటాడు, లంగ్ కెపాసిటీ తగ్గుతుంది, వీక్ లంగ్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. నార్మల్గా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటారు కదా, దాని ఆపోజిట్గా వెళ్తున్నాం మనం. నీకు ఎక్కువ కోపంలో ఉంటే నీ లంగ్ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుందని వాళ్ళు చెప్తారు. సో వీక్ లంగ్ ఫంక్షన్ ఉంటుందని చెప్తాడు. సరే వీళ్ళందరూ ఇట్లా చెప్పారు. ఇంకా ఆర్థోపెడిషన్ అయితే నీకు మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే నీకు కోపంలో ఉంటేనే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్తాడు. ఓకే, ఇంకా సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే, నీకున్నే మానసిక రుగ్మతులకి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి, వీటన్నింటికి యాంగరే ప్రాబ్లం. ఎలాంటి యాంగరు? సప్రెస్డ్ యాంగర్ అని చెప్తాడు. నువ్వు అని చేసుకున్న కోపం ఇంకా పెద్ద ప్రాబ్లం అని చెప్తారు. అవునా? ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఈ కాలంలో మీరు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా అసలు ఈ రోగాలకు కారణం లేదు, అంతుపట్టని రోగాలు, దీనికి రూట్ కాజ్ లేవు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తుంటారు. అవునవును. యాంగర్ అండ్ స్ట్రెస్ కాంబినేషను చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి కారణం అని చాలా రీసెర్చ్ చెప్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే వెంటనే గూగుల్ ఓపెన్ చేసి, ఓకే యాంగర్ డెఫినేషన్ ఏంటి, మనం జనరల్గా యాంగర్ అంటే ఏమంటాం, ఆడ చూడగానే కళ్ళు ఇంత పెద్దవి చేస్తాడు, పళ్ళు కొరుకుతాడు, ఓకే వాయిస్ పెరుగుతుంది, ఓకే మొహం వెంటనే మారిపోతుంది, మన మొహం మనం కూడా చూసుకోలేము అద్దంలో. అసలు ఈ డెఫినేషన్ ఏందిరా అంటే, ఒక్క మిల్లీ సెకండ్స్లోనే నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే లివర్లో ఉన్న గ్లైకోజన్స్ వాటిని వెంటనే తోడుకొని, ఓకే అడ్రినలిన్ రష్ వచ్చి వెంటనే బ్లడ్ పంప్ అయి నీ బాడీని ఒక వార్కి ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ యాంగర్ అని చెప్తుంది డెఫినేషన్. ఓకే, ఎంత చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఇంత ప్రాబ్లమా అని ఒక్కసారిగా నేను స్కూల్లో మనకి చిన్నప్పటి నుంచి ఎవడు చెప్పలేదు కదా ఈ యాంగర్ గురించి ఇంత ప్రాబ్లం అనేసి. జస్ట్ పద్యం చెప్పారు, తన కోపమే తనకు శత్రువు అన్నట్టుగా. అంటే మనకు అప్పుడే చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అన్నారు. అవును అంటే అవును చెప్పారు, అది నిజమే కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంకా శత్రువు కాదు యాంగరు. ఇంకా సుమతి శతకం ఏమవుతారంటే, నువ్వు ఈ యాంగర్ని కంట్రోల్ అంటే కోపమును సోకోర్చువాడే మనుజుడు సుమతి అని చెప్తుంది. అంటే హూ గెట్ కంట్రోల్ ఆన్ హీస్ యాంగర్, హీఈస్ ద రియల్ హ్యూమన్ అంటది. ఇంకా వేమన ఏమైనా తక్కువ చెప్పాడా అంటే, బాగా ఆలోచించుకుంటే నేను ఒక్కసారి వేమన ఏం చెప్పాడని చూసుకున్నప్పుడు నా పేషెంట్స్ కేస్ హిస్టరీలు తీసుకున్నప్పుడు రెండు రిఫ్లెక్ట్ అయ్యాయి. మీరు బాగా గమనించండి, వేమన ఏం చెప్తాడంటే, కోపమున గుణత కొరత పడును, ఓకే కోపమున బ్రతుకు బరువవును, కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమునెప్పుడు కష్టమును తెచ్చును వినురవేమ అంటాడు. అంటే బాగా ఆలోచిస్తే ఈ కోపం వల్ల మన అచీవ్మెంట్స్, ఎంత పెద్ద అచీవ్మెంట్లు చేయి, నీ టాలెంట్ ఎంతైనా ఉండని తక్కువైపోతుంది. అవతల వాడు అసలు చూడ్డు, వాడు కోపిస్తురా నాయన అంటాడు, నీకు ఎంత టాలెంట్ ఉందని చూడ్డు, ఫస్ట్ తెచ్చేవాడు కోపం ఎక్కువరా అంటాడు. కోపం అంటే నీ క్యారెక్టర్ని కోపంతో డిఫైన్ చేస్తారు. నువ్వు ఎంత దాన ధర్మాలు చేసావు, ఎంత మంచివాడివి, నువ్వు ఎంత ప్లెజెంట్గా మాట్లాడ్డావు అని కాదు, వన్ మూమెంట్ ఆఫ్ యాంగర్ని గుర్తుపడతాడు. కోపమున బ్రతుకు బరువైపోవును అన్నాడు. అంటే బాగా గమనించామంటే ఈ యాంగర్ వల్ల మన రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, మన పర్సనల్ పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతింటుంది, అచీవ్మెంట్ సరిగ్గా చేయలేము, కెరీర్ చాలా స్మూత్గా వెళ్ళదు, ఫోకస్ చేయలేము, చదువులో ఫోకస్ చేయలేము, సరిగ్గా చదవలేము, బ్రతుకు బరువు అయిపోతుంది. అరే ఎంత బాగా చెప్పాడు అనిపించింది. కోపం ఎప్పుడు కష్టంబును తెచ్చును వినురవేమా అన్నాడు. అంటే నీ కోపం నీకు ఎప్పుడు కష్టాలు తీసుకొచ్చి పడేస్తుంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు మళ్ళీ కేస్ హిస్టరీలు చూస్తే నా పేషెంట్స్ అందరూ వచ్చేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటారు. మనం ఓకే ప్రాబ్లం ఉంది, నీ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు అని చూస్తే అక్కడ అంతా యాంగర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఉంటుంది అనమాట. ఓకే నా పేషెంట్లైనా నాకు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ప్రపంచంలో జనాలు ఎలా ఉన్నారు అనేసి ఒక స్టాటిస్టిక్స్ చూడడం మొదలుపెట్టా. చూస్తే గ్యాలప్స్ గ్లోబల్ ఎమోషనల్ స్టడీ అనేది పెద్దగా చేస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఎమోషన్స్ ఎట్లున్నాయి, మనుషుల భావోద్వేగాలు ఎలా ఉన్నాయంటే, ప్రపంచంలో మనుషులకి రోజువారీలో పాజిటివ్ ఎమోషన్స్ కంటే నెగిటివ్ ఎమోషన్స్కే ఎక్కువ అంట. అంటే మనం సంతోషంగా నవ్వుతూ ఉండేదానికంటే ఎక్కువ మనం కోపము, చికాకు, అసహనము, నెగిటివ్ ఎమోషన్స్లోనే ఉంటున్నాడంట మనిషి.
2021కి 2023కి మనుషులలో 32% ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగి 12% యాంగర్ లెవెల్స్ పెరిగాయి. ఇవి మనం పబ్లిక్ని చూస్తున్నప్పుడు మనకి సిగ్నిఫికెంట్గా తెలుస్తుంది. కాకపోతే ఆ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది అంటే రూట్ కాజ్ జనరల్గా నీకు ఏమవుతుందంటే ప్రతి కోపానికి విసుగు అసహనమే కారణము. యాంగర్ ఈరోజు ఇట్లా చెప్పి ఒక నిమిషంలో రాదు. దాని వెనకాల నువ్వు పైలప్ చేసుకున్న యాంగరే చాలా వరకు కారణం ఉంటాయి. ఫ్రస్ట్రేషన్, చికాకు, అసహనం, ఇవి రూట్ కాజెస్ అనమాట. నేను ఇక ఇందాక స్టడీ చెప్పాను చూశారు కదా మీరు. అందులో విచిత్రం ఏంటంటే అంటే 60% మంది మగవారికి రోజులో కనీసం ఒక్కసారన్నా సిగ్నిఫికెంట్ యాంగర్ వస్తుందంట. 40% మంది స్త్రీ పురుషులు ఇద్దరికి రోజుకి 2-3 సార్లు మనం కూడా చూసుకుంటే మన జీవితాలు చూసుకుంటే, అవును నేను ఆ విషయంలో ఆ మీద గొడవ పడ్డా కదా, దానికి ఖర్చే కదా, దీనికి చికాకు పడ్డా కదా చూసుకుంటే ప్రతి మనిషి రోజులో 2-3 ఇన్సిడెంట్లన్నా ఉంటాయి. ఇంకా ఫైనల్ బొంబాస్టిక్ విషయం ఏంటంటే 7% మంది ప్రపంచవ్యాప్తంగా అర్జున్ రెడ్డిలు ఉన్నారు. వామ్మో, క్లినికల్లీ ప్యాథలాజికల్ యాంగర్ లెవెల్స్ అంటే క్లినికల్లీ సిగ్నిఫికెంట్. ఇప్పుడు మీరు అంటే 7% మంది అర్జున్ రెడ్డి సినిమాలో ఉండే హీరో క్యారెక్టర్ ఉన్నంత కోపం ఉందంట. అంటే దాన్ని ప్యాథలాజికల్ లెవెల్ అంటారు, అంటే క్లినికల్లీ సిగ్నిఫికెంట్ లెవెల్ యాంగర్ అనమాట. మనం ఇప్పుడు ఒక్క అర్జున్ రెడ్డిని చూసుకుంటే హీ హాజ్ ఇంపాక్టెడ్ సో మెనీ లైఫ్స్ అరౌండ్ మూవీలో. జస్ట్ అ మూవీ, ఓకే, అండ్ దట్ వాజ్ రియలిస్టికలీ టేకెన్. అలాంటిది ఇప్పుడు రియల్ టైంలో ఆ 7% ఎంత పర్సెంట్ని ఇంపాక్ట్ చేస్తుందని ఆలోచిస్తే దట్స్ టూ హారిబుల్ అండ్ వైలెంట్. మీరే అర్జున్ రెడ్డి మూవీ గురించి చూడండి. అర్జున్ రెడ్డి మూవీ అసలు దేనికి, అసలు అర్జున్ రెడ్డి మూవీని ఒక కేస్ స్టడీగా చూస్తే ఒక 26-27 ఏళ్ళ ఒక డాక్టర్, హైలీ ఇంటెలిజెంట్ డాక్టర్, ఓకే, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఆయన తర్వాత వెంటనే ఏమని డిస్క్రైబ్ చేసినాడు, వెంటనే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ జీరో అని చెప్తాడు. అంతే. ఆయన్ని బాగా అంటే ఒక సైకాలజిస్ట్గా నేను ఎట్లా చూస్తాను అర్జున్ రెడ్డిని అంటే ఒక అన్కంట్రోలబుల్ యాంగర్, ఓకే, ఆవేశంతో ఇంపల్స్తో కూడిన ఒక యాంగరు, హైలీ సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ ఉన్న ఒక డాక్టర్. ఇప్పుడు మీరు ఆ సినిమాలో బాగా గమనించారనుకోండి, అది మీకు ఎలా కనపడుతుంటుంది ఆయన యాంగర్ అంతా. ఈగో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, నాకే చెప్తావా అంటే నాకు చెప్పింది కరెక్ట్ అని అవతలోడు కన్ఫ్రంట్ చేసిన, తప్పని చెప్పిన, నాకు తెలిసింది అవతలోడు ఛాలెంజ్ చేసిన, నాకు ఎదురు చెప్పినా కూడా ఎక్కడ లేని సర్రు అని కోపం వస్తుంది. మీరు బాగా చూస్తే ఆ సినిమాలో స్టార్టింగ్లోనే హీరోయిన్ చూస్తాడు. హీరోయిన్ చూసినాక వెంటనే అసలు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి పేరేంటో కూడా తెలియదు. వెంటనే ఏం చేస్తాడు, ఆయన వెళ్ళి క్లాస్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు అందరికి, ఆ అమ్మాయి నాదే, మీరెవరు చూడకూడదు. అక్కడ మీకు ఒక ఇన్సెక్యూరిటీ కనపడట్లేదా? ఇన్సెక్యూరిటీ, సంబడి విల్ కమ్ అండ్ ఎవరో చెతకపోతారు, ఎవరో వచ్చి లైన్ వేస్తారు, నాకు పడుతుందో పడదో. ఓకే, ఇలా ఏమైతుంది, ఇన్సెక్యూరిటీ ప్లస్ ఈగో, ఈ రెండుకి ఎప్పుడు త్రెట్టుబడినా కూడా విపరీతమైన కోపం వస్తుంది ఆ హీరోకి. ఇంకా యాంగర్ మేనేజ్మెంట్ చేసుకునే టాక్టిక్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకంటే? లేవు. జనరల్గా ఏం చేస్తాడు, స్మోక్ చేస్తాడు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటాడు. సో ఆ సినిమాలో ఎక్కడో కూడా ఆయన రైట్ వేలో యాంగర్ని ప్రాసెస్ చేసుకునే విధానం ఎక్కడో చూపించలేదు. బూతులు తిడతాడు, కొడతాడు, ఆ మూమెంట్లో ఏదైనాలో అనేస్తాడు. ఆ విషయం మొత్తం ఎనికి మొత్తం తిరిగి చూసుకుంటే ఆ సినిమాలో ఆయన మొత్తం ఆయన జీవితం ప్రస్తుతానికి సంకనాకిపోవడానికి కారణం ఆ సినిమాలో ఆయన యాంగరే కదా. యాంగరే. మరి ఆయన రియలైజ్ అయ్యాడా? అసలు రియలైజ్ అవ్వడు. దాన్ని ఇంతసేపు కన్ఫ్రంట్ చేసుకుంటూ ఉంటాడు. మనం వేమన పద్యం చూసుకున్నామంటే ఆయన అచీవ్మెంట్ డౌన్ అయింది, క్యారెక్టర్ దెబ్బపడింది, లైఫ్ చాలా మిజరీగా ఉంది. ఓకే, ఆయనకు యాంగర్ వల్ల అన్ని కష్టాలు వచ్చాయి, హ్యాపీ లైఫ్ లేదు. అసలు నాకు ఆ సినిమా చూసినప్పుడు ఇది ప్రతి ఒక్క యాంగర్ పర్సన్కి ఉపయోగపడుతుంది. ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఒక రష్యన్ ఫిలాసఫర్ ఉండే ఫియోడర్ దోస్తోవ్స్కీ అని, ఆయన ఏమంటాడంటే యాంగర్ అనేది ఏంటంటే ఒక యాంగర్ పర్సన్ యొక్క లైఫ్ ఎట్లుంటుందా అంటే వానికి వాడే అబద్ధాలు చెప్పుకుంటాడంట. యాక్చువల్గా హీ టెల్ లైస్ టు హిమ్సెల్ఫ్. ఆ అబద్ధాలు మళ్ళీ వాడే వింటాడంట. ఆ అబద్ధాలు వాడే చెప్పుకొని, ఆ అబద్ధాలు వాడే విని, చెప్పుకొని విని ఓకే అవే నిజమని నమ్మి దాని నుంచి బయటపడడానికి ఇష్టం లేక సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్, సిగరెట్, ఏదైనా ఒక మాదక ద్రవ్యాల్లో కానీ ఏదో ఒక రకంగా ఉపశాంతిని పొంది ఎవ్వడు వాడిని ఇన్సల్ట్ చేయడంట. వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారని వాడే అనుకొని వాడే ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఒక దుర్భరమైన జీవితాన్ని గడుపుతాడు అంటాడు దోస్తోవ్స్కీ.
ఆ సినిమాలో మీరు బాగా గమనించారంటే విచిత్రం ఏంటి, ఆ రోజు ఆ సంజయ్ రెడ్డి సినిమాలో ఆ 6 గంటల తర్వాత నువ్వు రాకుంటే నిన్ను వదిలేస్తాను అని చెప్తాడు, ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు. ఆ కొద్దిసేపు కంట్రోల్ చేసుకొని ఉంటే లైఫ్ వేరేలాగా ఉండేది. కానీ ఆ తర్వాత అంతే ఎలా చెప్తాడు, ఒక సీన్ ఉంటుంది అనమాట, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మేము విడిపోయినామంటాడు. యాక్చువల్లీ అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సా, లోపల ఉన్న ఇంటర్నల్ క్యారెక్టర్లా, కానీ అబద్ధం చెప్పుకోలేదా, ఆయనంతకు ఆయన అబద్ధం చెప్పినట్టు. ప్రీతి నన్ను వదిలేసి వెళ్ళిపోవటానికి, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కారణం అనుకుంటాడు, అంతేగాని ఇంటర్నల్ ఫ్యాక్టర్ అని అనుకోడు. ఆ అబద్ధం ఆయనే చెప్పుకుంటాడు, పదే చెప్పుకుంటాడు. అది అబద్ధం అని తెలిసి కూడా అదే నిజమని నమ్ముతాడు. దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తాడు, మనసుని ఉల్లాసపరుచుకోవాలి కదా, అడిక్షన్. ఆ నుంచి బయటపడతాడంటే అది కూడా ఆనందం ఇయ్యదనమాట. ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు, తనని తానే ఇన్సల్ట్ చేసుకుంటాడు, ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. ఎక్కువగా ఇక్కడ ఆ సినిమాలో క్యారెక్టర్లో ఇంపల్సివిటీ సెకండ్ డిజాస్టర్, యాంగర్తో పాటు. అంటే యాంగర్తో ఇంపల్సివిటీ కలిసిందంటే మీకు ఎలా తెలుస్తూ ఉంటుంది, సెకండ్స్లోనే ఇంపల్స్ డెసిషన్స్ తీసుకోవటం. అది మనందరి జీవితంలో కూడా చూస్తాం అనమాట. ఒక తాగుడికి అడిక్ట్ అయిన కొడుకులో చూస్తాము, తాగుడికి అడిక్ట్ అయిన హస్బెండ్లో చూస్తాము, ఓకే, ఇంపల్స్ డెసిషన్స్ తీసుకునే ఒక ఉమెన్లో చూస్తాము, ఓకే, సెల్ ఫోన్ లాక్కున్న కొడుకులోనూ చూస్తాం, అడుగు లాక్కున్నప్పుడు మన కొడుకుల్లోనూ చూస్తాం. అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ మన జీవితంలోనే మన చుట్టుపక్కల వాళ్ళు అంతో ఇంత ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీరేమన్నారు, యాంగర్ ప్రాబ్లమా మరి ఇక్కడ అంటే కాదు, యాంగర్ దేనితో కంబైన్ అయిందో అది ప్రాబ్లం. అర్జున్ రెడ్డి మూవీలో కంబైన్ అయిన యాంగర్ ప్లస్ ఈగో. ఓహో, యాంగర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే అంతే కదా. యాంగర్ ప్రాబ్లమా అంటే యాంగర్ దేనితో కూడిందో అది ప్రాబ్లం. ఇప్పుడు నిప్పు మీద పెట్రోల్ వేస్తే ఎలా ఉంటుంది, వాటర్ వేస్తే ఎలా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అక్కడ అర్జున్ రెడ్డిలో మూవీలో వచ్చిన కోపానికి, నా పేరు సూర్యలో అల్లు అర్జున్కి వచ్చిన కోపానికి, ఓకే, రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్కి వచ్చిన కోపానికి, వీళ్ళందరికీ కోపాలు ఏంటి, ఈగోలే. ఓకే, ఈగో ప్లస్ ఇన్సెక్యూర్. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఈగో ప్లస్ ఇన్సెక్యూరిటీ అనుకున్నాం. కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్కి ఈగో ప్లస్ ఇన్సల్ట్ ఉంటుంది, పుష్ప ఇన్సల్ట్, అవమానం. కొన్ని కోపాలకి ఈగో ప్లస్ గ్రీఫ్ ఉంటుంది, అంటే దుఃఖము, ఎవరో చంపారు, ఎవరో కోల్పోయారనే కోపంతో చేస్తారనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, నీకు కోపం కాదు, కోపము దేనితో కంబైన్ అయిందో అదే ప్రాబ్లము అని చెప్తాం. ఇప్పుడు మన అదే సినిమా పేర్లు చెప్పాం, అదే ఏంటి, జోస్ సినిమాలో నాగ చైతన్యకు వచ్చే కోపం ఏంటి, చేసేయాలి ఏదో చేసేయాలని రేస్ పెట్టుకుంటాడు, వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. రాఘవేంద్ర సినిమాలో అదే జరుగుతుంది, అల్లు అర్జున్ నా పేరు సూర్యలో అదే జరుగుతుంది. ఇదంతా కోపమే. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో వాళ్ళ తాత వచ్చేసి వాళ్ళ కూతుర్ని ఎందుకు షూట్ చేస్తాడు, ఇట్స్ ఈగోనే కదా, యాంగర్ ప్లస్ ఈగో. ఇవన్నిటిని కలిపితే ఏమంటారు అంటే దీన్ని డిస్ట్రక్టివ్ యాంగర్ అంటారు. అంటే ఈ కోపము వేరే వాళ్ళతో కాదు, నీకే పతనానికి దారి తీస్తుంది. అంటే కన్స్ట్రక్టివ్ యాంగర్ కూడా ఉంటుందా? డిస్ట్రక్టివ్ యాంగర్ ఉంది, కన్స్ట్రక్టివ్ యాంగర్ ఉంది, ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ ఒకటి ఉంది. అంటే నీ కోపమే నేను డిస్ట్రక్ట్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో మీరు చూసారా, తన కోపమే ఏం చేస్తుందంటే వాడి మీద వాడికి కోపం వచ్చి నిన్న రాత్రికి ఒకలాగున్న హీరో రేపు పొద్దునే మారిపోయి ఉంటాడు. అవును, ఒక సాంగ్ లోనే మొత్తం చేంజ్ అయిపోయి బిల్డింగ్స్ కట్టేస్తాడు, అన్ని చేస్తాడు. అంతే. అంటే కన్స్ట్రక్టివ్ యాంగర్ అనమాట. అంటే ఏంటి, ఆ యాంగరు నిన్ను నువ్వు బాగు చేసుకోవటానికి మార్పు చెందుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇందాక నేను డిస్ట్రక్టివ్ యాంగర్ సినిమాలో చెప్పాను, మరి శివాజీ సినిమాలో రజనీకాంత్కి వచ్చిన యాంగర్కి, ఓకే, RRR సినిమాలో రామ్ చరణ్కి వచ్చే ఒక కోపానికి, ఓకే, మళ్ళీ రానా లీడర్ సినిమాలో రానాకు వచ్చిన కోపానికి, ఠాగూర్ సినిమాలో చిరంజీవికి వచ్చిన కోపానికి, రుద్రవీణ సినిమాలో చిరంజీవికి వచ్చిన కోపానికి, ఇవన్నీ సేమా కాదు. ఈ అన్నిటిలో వచ్చిన యాంగర్ ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్. అంటే వీళ్ళకు వచ్చిన కోపం వల్ల ఒక గొప్ప సామాజిక విప్లవమో చైతన్యమో ఒక గొప్ప కాజ్ ఉంటుంది అనమాట. సో నీ కోపం నిన్ను పతనానికి తీసుకుంటే అది డిస్ట్రక్టివ్ యాంగర్ అని, నిన్ను మార్చుకునేలాగా చేస్తే దాన్ని కన్స్ట్రక్టివ్ యాంగర్ అని, అంటే క్రిటిసిజం తీసుకొని నువ్వు బాగుపడితే కన్స్ట్రక్టివ్ యాంగర్. ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు, అరే దీని అన్నిటికీ కారణం నీ కోపమే, మార్చుకో, తప్పేముంది అంటే అది బాగా ఆలోచిస్తాడు, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాడు, రేపు పొద్దునే వాడి మార్పు కనబడుతుంది. కానీ నీకు వచ్చిన కోపానికి
ఒక డెఫినెట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనుకో సొసైటీలో, దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ అంటారు బేసిక్గా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, కోపం వస్తుందంటాడు ఎవరైనా కోపం తెచ్చుకుందంటారా? లేదు, కోపం వస్తుంది. కానీ ఆ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. కోపం వస్తే నువ్వు నార్మల్ హ్యూమన్, నువ్వు కోపాన్ని తెచ్చుకుంటే యు ఆర్ ఎవాల్వ్డ్ హ్యూమన్. అదొక గొప్ప మహాపురుషులకు మాత్రమే వస్తుంది. కోపం తెచ్చుకుంటారు వాళ్ళు. అది ఎలా డిఫరెన్స్ అంటే ఇప్పుడు దీనికి ఎలా తెచ్చుకోవాలంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదండి, రుద్రవీణ సినిమా చూసారా మీరు? అందులో చిరంజీవికి వాళ్ళ నాన్నకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్, అభిప్రాయ భేదాలు, అవును, దృక్పథ భేదాలు. ఆ సినిమాలో మీరు బాగా ఇన్సిడెంట్స్ చూసారంటే, ఫస్ట్ ఒక పని చేసే వాళ్ళ దగ్గరికి పోయి పాట పాడతాడు, తరలిరాద తనే వసంతం. అవును. అది దూరం నుంచి చూసిన వాళ్ళ నాన్న చూసి ఇంటికి రాగానే జరిగే డైలాగ్ ఏంటంటే, సరస్వతిని అమ్ముకుంటున్నావా, అమ్మని అమ్ముకుంటున్నావురా నువ్వు అంటే, అమ్మని అమ్ముకోవట్లేదు, అమ్మ అందరికీ అమ్మే అని నమ్ముకుంటున్నావా అని అంటాడు. టూ డిఫరెంట్. అక్కడ కోపం వస్తుంది. గాన కచేరీకి వెళ్తూ ఉంటాడు, ఆడ పూరి గుడిసెలు కాలిపోయి ఉంటాయి. పూరి గుడిసెల్ని వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి పోతాడు చిరంజీవి. నువ్వు కచేరీకి ఎందుకు రాలేదంటే రీజన్ చెప్పి వినే స్థాయిలో కూడా ఉండడు. అక్కడ ఒక రెండో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, కోపం వస్తుంది. కానీ ఎక్కడ ఒక పండిత్ ఒక మాట అన్నాడు, అప్పుడు ఒక డైలాగ్ అంటాడు అనమాట. ఏమని? ఒక చీమ వెనకాల 1000 చీమలు పోతాయి, ఒక కాకి చేస్తే 100 కాకులు వస్తాయి అక్కడికి, మనిషి మాత్రము కళ్ళు మూసుకొని ఉండాలా, పాటలు పాడుకుంటూ ఉండాలా అని చెప్తాడు. అక్కడ కూడా వాళ్ళ నాన్నతో ఎక్కడ చేయడు. మూడవది ఏం జరుగుతుంది, కచేరీకి వెళ్తూ ఉంటే ఒక కరెంట్ పనిచేసే అతను పోల్ నుంచి కింద పడి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కచేరీకి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అక్కడ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది యాంగర్ వాళ్ళ నాన్న మీద కాదనమాట, వాళ్ళ నాన్నకున్న యాటిట్యూడ్ మీద, సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద కోపం వస్తుంది. ఓకే, మానవ సేవే ద్రోహమా అని పాట పాడి ఆ నుంచి వచ్చేస్తాడు. ఇంకా అంటే అక్కడ ఏంటి, యాంగర్ ఎక్కువ ప్రదర్శించాల. ఆ యాంగర్ వల్ల ఏం జరిగింది, ఆ సినిమాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మీకు ఇంకొక విచిత్రమైన విషయం తెలుసా, రామాయణం మొదలవ్వటానికి ఒక బ్యూటిఫుల్ కథ ఉంటుంది అనమాట. అసలు వాల్మీకి మహర్షి కోపం తెచ్చుకుంటే రామాయణం పుట్టింది అంటారు ఒక చోట. అంటే దొంగగా ఉన్నాడు, మారాలి అని చెప్తారు కదా. అంటే అప్పటికే మారి ఉంటాడు. తమసా నది తీర్థంలో సంధ్యావందనం స్నానాలు చేసుకొని ప్రశాంతంగా అట్లా శిష్యులతో నడుచుకుంటూ పోతున్న వాల్మీకి మహర్షి ప్రకృతి ఎంత అందంగా ఉందిరా అని తిరుగుతున్నప్పుడు 2 పక్షులు ఉంటాయన్నమాట. ఏంటి? క్రౌంచ పక్షులు 2. అవి 2 మంచి ఇంటిమేసీ రిలేషన్తో ఆనందంగా ఆహ్లాదంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. తిరుగుతూ ఉంటే అసలు ఎంత ప్రకృతి ఎంత బాగుందిరా అని పులికించిపోతూ ఉంటాడు. అక్కడి నుంచి ఒక బోయేవాడు ఉంటాడనమాట. వాడు నా ముందరే ఇంత ఆనందంగా తిరుగుతాయో, ఎలా తిరుగుతాయో చూస్తానని ఒక యారో కొడతాడనమాట. కొడితే మగపక్షికి తగిలి కింద పడతాడు. అప్పుడు ఆడపక్షి దాని చుట్టూరు విలవిల్లాడిపోయి తిరుగుతూ ఉంటే అది వాల్మీకి మహర్షి ముందే జరుగుతుంది అనమాట. అది జరిగినప్పుడు అప్పుడు వెంటనే మనకి ఏం రావాలా, ఆవేశం, కోపం రావాలి. కానీ అక్కడ ఫస్ట్ ఎంపతి వచ్చింది వాల్మీకి మహర్షికి. ఇది మన యాంగర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంపతి వస్తుంది. తన దుఃఖాన్ని, ఆ ఆడపక్షి యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. ఎంపతి వస్తుంది. ఆ తర్వాత కోపం రాదు. అన్యాయం చేశాడు, అధర్మం చేశాడు, వాడు పొట్టకూటి కోసం కొట్టల, అవి ఆనందంగా తిరుగుతుంటే ఓరోలేక కొట్టాడు అనే ఒక ఆలోచనతో అధర్మం జరిగింది ఇక్కడ అని కోపం తెచ్చుకొని అతన్ని శపిస్తాడనమాట. చెప్పించిన తర్వాత అంత ఆగిపోలే. మనందరం ఏం చేస్తాము, కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తాం, రిపేర్ చేసుకోం. అది మనల్ని ఒక 4-5 గంటలు వేధిస్తూనే ఉంటుంది. ఎందుకన్నారా బాబు, అనుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అక్కడ వాల్మీకి మహర్షి చెప్పించిన తర్వాత మళ్ళీ ఆ పక్షిని చూసినాక శోకం శ్లోకంగా మారుతుంది, అక్కడ రామాయణం పుడుతుంది అని చెప్తారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రతి విషయంలో రామాయణంలో క్యారెక్టర్స్ అన్నింటినీ ఆయన ఊహించుకుంటుంటాడు. అక్కడ శోకము తర్వాత శ్లోకము పుట్టింది, అక్కడే రామాయణం పుట్టింది అని ఒక కథ అనమాట. అంటే అది దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ అంటే ఆయన యాంగర్ని ఒక క్రియేటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేస్తే రామాయణం రాశారని చెప్తారనమాట. అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్. మనకి చాలా వరకు డిస్ట్రక్టివ్ యాంగర్లే, మన జీవితం అంతా తిరిగి చూసుకుంటే ఎక్కువ డిస్ట్రక్టివ్ యాంగర్లే ఉంటాయి, కన్స్ట్రక్టివ్ యాంగర్లు కూడా ఉండవు. ఇప్పుడు మన దాంట్లో చాలామంది యూత్ ఉన్నారు, ఓకే, పేరెంట్స్ కూడా ఉన్నారు, చూస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్, డిఫరెంట్ వెరైటీస్. ఎక్కువ డిస్ట్రక్టివ్ చూస్తూ ఉంటారు. అవును.
ఓకే. సో ఇది జరుగుతున్నప్పుడు యూజువల్గా స్టూడెంట్స్ హు ఆర్ జాబ్లెస్ కానీ ఓకే అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ ఫ్రస్ట్రేషన్ బాధ అన్నీ కలిపి కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ మధ్యన ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా. వాళ్ళకున్న యొక్క కోపాన్ని ఎక్కడో చోట ప్రదర్శిస్తున్నారు. అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ రూపకంగానో మీమ్స్ రూపకంగానో ప్రదర్శిస్తున్నారు. ఓకే, ఇది వాళ్ళు ఎలా, దానికి సొల్యూషన్ ఏముంటుంది? హౌ డు దే సాల్వ్ ఇట్? అంటే ఇప్పుడు మీరు చెప్పిన యూత్తో పాటు మీరు బాగా గమనిస్తే సాధారణంగా అసలు కోపాలు ఎందుకు వస్తున్నాయి, అదే యూత్కి ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటి, జాబ్ లేదనే కోపమా, ఇంకా వేరే అంటే వేరే సిచ్యువేషన్స్ లేవా అంటే సాధారణంగా మన కోపాలు ఎట్లుంటాయి, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, అమ్మ నా బూతులు తిడతాం, వాడు అట్టు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు అని చెప్పి. ఓకే, ఆఫీస్కి లేట్ అయ్యిందని ఆని మీదనే పగ చూపిస్తాం, ఇంట్లో టైంకి వండలేదని భార్య మీద కోపం చూపిస్తాం, పిల్లలు సరిగ్గా పెరగలేదని భార్యనే తిడతాం. ఓకే, భార్య ఏమనుకుంటుంది, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, టైంకి రావట్లేదు, వచ్చినా కూడా టైం నాతో స్పెండ్ చేయట్లేదని కోపం ఎక్కువ ఉంటుంది. ఒక అత్తామామలకు కోపం ఎక్కడ ఉంటుంది, బేసిక్గా ఒక కోడలు అనుకున్నట్లు పని చేయలేకపోవటం, వాళ్ళని బ్లేమ్ చేయటము ఉంటుంది. ఆఫీస్లో మేనేజర్కి ఏం కోపం ఉంటుంది, మనకి మేనేజర్తో ఎందుకు కోపం వస్తుంది, నా వర్క్ క్రెడిట్ అంతా ఆడు దొబ్బేస్తున్నాడు, పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు, ప్రమోషన్ అంతా పాలిటిక్స్ ఇస్తున్నాడు, ఆ నిరాశ నిస్పృహ కోపం ఉంటుంది. జాబ్ రాలేదని కోపం, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు, సరిగ్గా చదువుతున్నావా, మార్క్ టెస్ట్లు రాసావా, క్లాసులకి వెళ్తున్నావా అంటే కోపం. ఇది అన్నిటికీ మీరు బాగా ఇంకో చిన్నపిల్లాడికి ఎందుకు కోపం వస్తుంది, వాడిని వేరే వాళ్ళతో కంపేర్ చేసినా, వాడిని తీసిపడేసినట్టు మాట్లాడినా, వాడిని మెచ్చుకోకపోయినా కోపం. ప్రతి ఒక్కరికి కోపం ఎలా ఉందో మీరు చెప్పిన యూత్కి కూడా అలానే కోపం. ఇక్కడ ఏంటి యూత్కు ఉన్నది కోపం అనే దానికంటే ఫ్రస్ట్రేషన్ అని చెప్పాలి, చికాకు, అసహనం. ఎక్కువ యూత్లో 21 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళలో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ అంతా బాగా కుప్పలా గుమిగుడి ఒక్కసారిగా బర్స్ట్ అవుతారు, చూశారు కదా, అప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తే నువ్వు ఏం చేస్తావో అదే ప్రాబ్లం, కోపం ప్రాబ్లం కాదు. అట్లా మీరు చెప్పిన దానికి ఏంటి, జాబ్ రాలేదు, ఓకే, అనుకున్నట్టు పోస్ట్ పడట్లేదు, నోటిఫికేషన్లు రావట్లేదు, వచ్చిన తక్కువ పోస్టులు రిలీజ్ చేశారు. ఓకే, కొందరికి రిజర్వేషన్ల మీద కోపం ఉంటుంది, కొందరికి వాడు సరిగ్గా క్లాసు సరిగ్గా చెప్పట్లేదని, వాడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదని వాడు రియలైజ్ అయినప్పుడు వాడి మీద వాడికే కోపం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు గుచ్చి ఏం చేస్తున్నావు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, వేరేది ఏదైనా చూసుకోవచ్చు, ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు కోపం వస్తుంది. ఓకే, అమ్మాయికి ఏమో నీకు తొందరగా ఇంక నీకు జాబ్ రాకుండా వదిలేసి పెళ్ళన్నా చేస్తామంటే కోపం వస్తుంది. ఓకే, జాబ్ వచ్చిన తక్కువ శాలరీ అని కోపము, ఓకే, ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారని కోపము. ఓకే, ఇప్పుడు చాలామంది హైదరాబాద్ యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు పాపం, హాస్టల్ ఫీజు కట్టాలి, నెలలకు రోజు గడవాలి, ర్యాపిడోలు ఉబేర్లలో పని చేసుకుంటున్నారు వాళ్ళు పాపం. అవును, అంతే కదండి. 4 రోజులు గట్టిగా 2-3 రోజులు కొడతారు, ఇంకా 4 రోజులు తిని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా అసలు నీ బ్రెయిన్ సరిగ్గా స్టేబుల్గా లేకోకుంటేనే వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాం కదా, ఫస్ట్ చికాకుతో స్టార్ట్ అవుతుంది, అసహనం, తర్వాత ఫ్రస్ట్రేషన్, తర్వాత యాంగర్ తర్వాత కోపం, తర్వాత మన పెద్దవాళ్ళు క్రోధం అని ఒకటి చెప్పారంటే అగ్రెషన్. ఆడి దగ్గరికి వెళ్ళకుంటే చాలరా బాబు, ఆడి నోట్లో నోరు పెట్టుకుంటే చాలరా బాబు అని అనే స్టేజ్లో ఉంటాడంట. ఆయన దగ్గరికి అసలు కదిలియకు అని అంటారంట. సో బేసిక్గా హ్యూమన్స్ అన్నిటినీ మనం బాగా చూసుకుంటే అవమానింపబడిన, కంపేర్ చేయబడిన, ఇంకొకటి తగిన మర్యాద రాకపోయినా, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నా, అనుకున్న జరిగి, ఇవన్నీ కామన్ రీజన్స్ ఫర్ యాంగర్. ఇప్పుడు మనకి సరిపోదా శనివారంలో సొల్యూషన్ ఇచ్చాడు కదా, వీక్లీ వన్స్ కోపం చూపిమని. అది నిజంగా అది ఎంత మూవీ స్క్రిప్ట్ రాసారా, నిజంగా వర్కౌట్ అవుతుందా యాజ్ పర్ సైకాలజీ? అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అనుకోండి, రోజంతా కోపం వస్తుంది కదా, రాత్రి 8 నుంచి 8:30 వరకు నీ కోపం యాంగర్ టైం అని పెట్టుకొని నువ్వు తిట్టుకుంటావో, గోడను గుద్దుతావో, వాని అమ్మ నాబూతులు తిట్టుకుంటావో పెట్టుకుంటే అది కుదురుతుందా? యాంగర్ అనేది సిచ్యువేషనల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎవడైనా సరే కోపం తెచ్చుకుందామని కోపం తెచ్చుకుంటాడు ఎవడైనా? కోపం డోర్ బెల్ కొట్టి వస్తుందా? మీకు చెప్పా కదా, మిల్లీ సెకండ్స్లో కోపం వస్తుంది. ఆ అదుపు ఉంటే మనం అసలు ఉండం, మనం ఎప్పుడో మహాపురుషులం అయిపోతాం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యాంగర్కి సొల్యూషన్ ఉండదు, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తారు, నీకు ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, కోపం వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, ట్రిగ్గర్స్.
ఆ ట్రిగ్గర్స్ అని నువ్వు నీట్గా లిస్ట్ రాసుకొని పెట్టుకోవాలా, వాటికి దూరంగా ఉండు ఫస్ట్. వచ్చినా కూడా ఏం చేయాలో చూసుకో. వాడు F2 సినిమాలో ఫ్రస్ట్రేషన్ అని ఇట్లా ఏదో ఇలా అంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, చేస్తా ఉంటాడు. 10 to 1 కౌంట్ చేయి, కౌంట్ డౌన్ చేయి, ఇవన్నీ చెప్తుంటారు. ఆ. అవి ఓన్లీ టెంపరీ, అంటే కొంత జస్ట్ అలా ఎదుటి వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వద్దు కొంతవరకు అని అనడానికే వస్తుందేమో కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఇప్పుడు యాంగర్కి సొల్యూషన్ అడుగుతున్నారు అనుకుందాం బేసిక్గా. మీరు ఏం చెప్తున్నారు, యాంగర్ని మనం ఫస్ట్ సర్ఫేస్ లెవెల్గా చూస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఒక కేసు గురించి చెప్తే మీకు మంచి ఐడియా వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఏమంటారు బేసిక్గా, విపరీతంగా కోపం వస్తుంది సార్, అంటే కోపం వస్తుంది సార్, కోపం వస్తే ఏంటంటే అది ఇసిరు కొడుతుంది, చంపకేసు కొడుతుంది, నన్ను ఉమ్ముతుంది. ఎగ్జాంపుల్ అంటే నోటికి ఏదో వస్తే అది మాడతా, మా అమ్మ నాన్నలు తిడుతుంది, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంటుంది, వెంటనే ఫోన్ తీసుకొని ఒక దరిద్రునికి ఇచ్చి చేశారంటది, ఒక వేస్ట్ నా కొడుకు ఇచ్చి పెళ్లి చేశారంటది, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంది. అది చెప్పండి, ప్రిపేర్ అయి ఉంటుంది ముందే స్క్రిప్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పగలనా, కూర్చొని 5 4 3 2 1 కౌంట్ చేయి, 100లోంచి 7 మైనస్ చేసుకుంటురా, కౌంట్ బ్యాక్వర్డ్స్, బ్రీత్ చేయి, అది నేర్పగలమా అసలు? ఆ నిమిషాలు అసలు అది అవుతుందా? వీటికి మేనేజ్మెంట్ ఉండదు, డీప్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు అదే కేసులో ఉన్న అమ్మాయికి అసలు ఓకే, మనం ఏమడుగుతాం, అసలు నీకు ఎందుకు కోపం వస్తుంది అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ముందే చెప్తున్నాను, కోపం ఎందుకు వస్తుంది ఏంటంటే, ఆడే గెలికాడు, ఆడే నన్ను అన్నాడు, ఈ మాటలు అనుకుంటే నేను ప్రశాంతంగా ఉంటా కదా అని అనొచ్చు. ఇప్పుడు జీవితంలో ఏమైనా ఫస్ట్ టైం చూపించింది ఆ సిమ్టమ్స్ అన్నీ? కాదు, రెగ్యులర్గా ఇవే జరుగుతూ ఉంటాయి సార్, వారంలో 2 సార్లు కొట్టించుకుంటాను అంటాడు అనుకోండి ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేయట్లేదు, వచ్చిన రియల్ కేసు చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్ ఒక 2 రోజుల కిందట చేసింది. ఒక లెవెల్, ఒక సైకాలజిస్ట్కి ఏం పని ఉంటుంది, తవ్వటమే పని. అసలు ఎందుకు వచ్చింది, దీని రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవటమే. ఒక్కసారిగా నేను ఆమెతో మాట్లాడాను, లేదు ఆమె చాలా పెద్ద రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న ఉమెన్ అన్నమాట. సరే మేడం, మీరు ఈ సిమ్టమ్స్ చూపిస్తున్నారు, ఇవి చూపిస్తున్నారంటే లోపల ఎక్కడో మొదలై ఉంటుంది. మీరు ఏ ఫీలింగ్స్ని హైడ్ చేసుకోవాలని, ఏది టచ్ చేస్తే మీకు ఈ కోపం వస్తూ ఉంది అని ఒక చిన్న లెవెల్ లోపలికి వెళ్ళామన్నమాట. ఆమె ఏమంటుందంటే, ఆ వారంలో నన్ను ఇగ్నోర్ చేసినా, నేను చెప్పింది పని చేయకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా, నా ఫోన్లు ఎత్తకపోయినా, ఇంట్లో 1 గంట ఉండకపోయినా, నన్ను ఇక్కడ పెట్టేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా, ఫ్యామిలీ పార్టీకి వెళ్తామండి, నువ్వు ఈ ఫ్రెండ్స్తో ఉండని అడిగిపోయి సిగరెట్లు తాగుకుంటూ కూర్చుంటాడు, వస్తాడు ఇంట్లో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు, టీవీ చూసుకుంటాడు, నాతో మాట్లాడు. ఇవన్నీ వారంలో జరిగిన ఫ్రస్ట్రేషన్లన్నీ పైలప్ అయి ఉంటుంది, ఈఎంఐ లాగా అన్నీ ఒకటొకటి వెళ్ళిపోయి ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏదో ఒక రోజు చిన్న బస్ట్ అవుతానండి, అప్పుడు ఇవన్నీ చేస్తానని చెప్పింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ఆమెకున్న బిహేవియర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఈమెకున్న సిచ్యువేషన్లు మార్చాలా. ఓకే, ఈ సిచ్యువేషన్లన్నీ రాకుండా చూసుకొని, బాబు ఇట్లా కాదండి, ఆమెను వెళ్ళినప్పుడు కొంచెం కన్సర్న్ చేయి, టైం స్పెండ్ చేయంటే ఒక సొల్యూషన్ బాగుంటుంది, అంతేనా? అవును. ఆడేమంటాడంటే, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో దొబ్బించుకొని దొరికేది 1 గంట 2 గంటలు, ఇంకా నాకు అప్పుడు మనసుకు నచ్చినట్టు ఒక 2 సేపు గేమ్ ఆడుకోకుండా, ఓ సిగరెట్ ఒక మందు సిట్టింగ్ వేయకుండా ఇంకా నా లైఫ్ ఏముంటుంది సార్ అంటాడు. ఇప్పుడు ఆయన వర్షన్ కరెక్టే కదా. ఇప్పుడు నేను ఎన్ని సాల్వ్ చేయడానికంటే నేను మళ్ళీ ఇంకొక సెషన్లో ఇంకొంచెం లోపలికి వెళ్ళాం. ఇవన్నీ చేసినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని వెళ్ళాం, అంటే లోపల తవ్వుకుంటూ వెళ్తున్నాం. ఏమంటుంది, ఇవన్నీ చేసినప్పుడు బేసిక్గా నాకు యాక్చువల్గా బాధ కలుగుతుంది, నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు బాధ కలుగుతుంది, నన్ను పట్టించుకోనప్పుడు బాధ కలుగుతుంది, ఇలానే ఉంటే రేపు పొద్దున్న నా జీవితం ఏంటనే భయం కలుగుతుంది. ఓకే, తర్వాత వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని గిల్ట్ వస్తుంది. ఓకే, నేను కోప్పడి కొట్టినప్పుడు ఒక భర్తని కొట్టడం అంతా నా మీద నాకే షేమ్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్తుంది. ఇది కొంచెం లోపలికి వెళ్తే ఏంటి, ఆమెకున్న కోపానికి ఫ్రస్ట్రేషన్కి ఉన్న కారణాలు ఏంటి, గిల్ట్, షేము, ఓకే, ఫియరు, హర్ట్, బాధపడింది, భయపడింది, ఇవన్నీ పడింది. సో దీనిని అడ్రస్ చేస్తే నేను పైన ఉన్నవన్నీ ఎరేజ్ చేయొచ్చు, అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కానీ నేను సైకాలజిస్ట్ అక్కడి దగ్గర ఆగం కదా. అప్పుడు అడిగామంటే, అమ్మ నువ్వు ఇప్పుడు ఈ హర్ట్, నువ్వు బాధపడుతున్నావు, ఇవన్నీ వీటి వల్ల నీకు వచ్చేది ఏంటి అంటే, ఇంకొంచెం లోపలికి వెళ్ళాం. అలా ఆయన నన్ను చేసినప్పుడు నేను రిజెక్షన్ ఫీల్ అవుతాను, నాకు లోన్లీ పర్సన్ అనిపిస్తుంది, నేను ప్రపంచంలో ఒంటరిదాన్ని ఇంప్రెషన్ ఇస్తున్నాడు నాకు ఆయన. ఇప్పుడు వస్తాడు, ఆడికి వెళ్ళి వాళ్ళతో మందో సిగరెట్ తాగుతాడు, నన్నేమో కజిన్స్తో ఉండు అంటాడు, అప్పుడు నాకు ఒంటరితనం అనిపిస్తుంది. ఓకే, నేను వచ్చి ఇంటికి రాగానే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు, ఫోన్లో ఉంటాడు, ఓకే, నన్ను రిజెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది బేసిక్గా. అంటే నేను కాబట్టని దాన్ని ఏమో అనిపిస్తున్నా ఫీలింగ్ కలుగుతుంది. మీరు బాగా గమనించారనుకోండి, ఇది డీప్ ఫీలింగ్స్.
ఇంకా లాస్ట్ ఇంకొక స్టెప్ ముందుకేసి అడుగుతాం అనమాట, ఏంటమ్మా ఇది అంటే, నాకు ఒంటరితనం నుంచి బయటపడడానికి నాకు ఒక కనెక్షన్ కావాలి, నాకు ఈయన చేసే ప్రతి పని నా ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుంది, ఓకే, నాకు ఒక లోన్లీనెస్ని గుర్తు చేస్తుందని ఆడితో ఆగుతుంది. మీ కథని మొత్తం రివర్స్ చేసి చూడండి, ఆయన చేసే ప్రతి ప్రవర్తన ఎక్కడ కొడుతుంది, ఆమె మనసులో రిజెక్షన్, లోన్లీనెస్ని గుర్తు చేస్తుంది, ఓకే, నువ్వు కాబట్టని కానివని ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది, ఓకే, ఒక ఆమె కోరుకుంటున్న ఎమోషనల్ కనెక్షన్ దెబ్బపడుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుంది, దాన్ని తీసి పడేసినట్లు అనిపిస్తుంది. దాని పైకి వెళ్తే ఏమవుతుంది, బాధపడుతుంది, దాని పైకి వెళ్తే ఏం చేస్తుంది, చికాకు, ఫ్రస్ట్రేషన్, ఆ పైన ఇవన్నీ కొడిపి కొట్టటము, తిట్టటము, ఇవన్నీ చేయటం. నేను దేన్ని అడ్రస్ చేస్తే నాకు ఇవన్నీ నేను కూర్చుంటా పోతే పుణ్యకాలం కాస్త అయిపోయింది, దాలోకి 30-40 సెషన్లు రావాలి, ఎవరు రారు అసలు ఇండియాలో, మ్యాక్సిమం 7-8 సెషన్లు వస్తారు, కొందరు 1-2 రారు, ఓకే. నాకున్నది టైం తక్కువ, నేను అందుకే ఏం చేస్తానంటే రూట్ కాజెస్కి వెళ్తాను, ఓకే, ఆయనకు చెప్తాను, నువ్వు చేసే ప్రతి పని గురించి నువ్వేమనుకుంటున్నావు అని సైకో ఎడ్యుకేషన్ చేస్తాం. అట్లా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, నువ్వు చేసే ప్రతి పని ఆమె యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక లోన్లీనెస్ని క్రియేట్ చేస్తుంది, ఒక అబాండన్మెంట్, తీసేసి వేయబడిన, వెలివేయబడిన ఒక అమ్మాయిలాగా గుర్తు చేస్తున్నామని ఎప్పుడైతే సైకో ఎడ్యుకేట్ చేస్తే రెండోసారి ఆ పనులు చేయరనమాట. అలా రూట్ కాజెస్ని అడ్రస్ చేస్తే యాంగర్కి మీరు అన్న పర్మనెంట్ సొల్యూషన్ ఉంది కదా, అలా చేస్తుంది. ప్రతి ఒక్కరు నేను చేసినట్లే చేయాలి, ఓకే. సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసే ప్రతి ఒక్కరు నోవోకో యాంగర్ స్కేల్ అని ఒకటి ఆన్లైన్లో ఊరికే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోవోకో NOVOCO యాంగర్ స్కేల్ అని డౌన్లోడ్ చేసుకోండి. 40 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఉంటాయి. దానికి హానెస్ట్గా, నేను కూడా చదవను కదా, ఎవడు చదవడు, నీకు బుద్ధి పట్టు నువ్వు హానెస్ట్గా ఆన్సర్లు స్కోర్ చేసుకోవాలి, చాలా సింపుల్, అన్నీ కూడు. 45 కంటే తక్కువ వచ్చినాయంటే నువ్వు చాలా ప్యాథలాజికల్ యాంగర్ ఉందని, ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయి, అక్కడే ఉంటుంది అందులోనే, ఓకే. 80 పైన వస్తే నువ్వు ఉత్తమ పురుషోత్తముడు అని అర్థం, ఓకే. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరూ యాంగర్ స్కేల్ అడ్మినిస్టర్ చేసుకొని మీకు తెలుస్తుంది మీలో ఏ లెవెల్ ఆఫ్ యాంగర్ ఉందని తెలుస్తుంది. తెలిసినప్పుడు అసలు ఎంతసేపు నువ్వేం చేస్తావంటే ఆ మొహం అలా పెడతావు, అది ఎలా ఉంటావు, ఎప్పుడు చేయవు, ఎప్పుడు చికాగ్గా ఉంటావు, ముఖంలో నవ్వవు, ఈ కంప్లైంట్స్ చేసే బదులు ఒక భార్య కానీ భర్త కానీ ఒక అడుగు వెనక్కేయండి. మీరు అన్నట్లు ఫ్రస్ట్రేషన్లో ఉన్న కెరీర్లో ఉన్న ఒక యూత్ కానీ ఒక అడుగు వెనక్కేయండి. అసలు ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటి, యాంగర్ అనుకోవద్దు, యాంగర్ ప్రాబ్లం అనుకోవద్దు, యాంగర్ సిగ్నల్. మనకి ఫీవర్ అనేది సిగ్నల్, లోపల ఇన్ఫెక్షన్ ఏదో ఉంటుంది, దాన్ని ఫైట్ చేయడానికి ఫీవర్ ఒక రకం సిగ్నల్. సో సిమిలర్ థింగ్, బీపీ కూడా సిగ్నలే కదా. అవును, ఓకే. ఇప్పుడు నేను అనేది యాంగర్ అనేది కూడా నీ ఎమోషన్స్ ఎక్కడో దెబ్బతింటున్నాయి, నీ సైకలాజికల్ స్టేట్ సరిగ్గా లేదని ఒక సిగ్నల్ యాంగర్ వస్తుందంటే వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. అవును. అందుకే ఎంతసేపు వాడు చూపించే ప్రవర్తనని నువ్వు పట్టుకొని వేలాడితే ఈ జన్మకాలంలో ఎవడు యాంగర్ మీద తగ్గించుకుని నేను ఎవరిని చూడాల, రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, దీనివల్ల నాకు ఏమర్థమవుతుంది, ఓకే, ఈ పనులన్నిటి వల్ల నాకు చికాకు, అసహనం వచ్చింది, ఇంకొక అడుగు నేను చెప్పినట్టు ఇంకొక అడుగు ఎనిక్కేయాలి. ఓకే, లాస్ట్కి ఏం తెలుస్తుందంటే ఒంటరితనమే నా ప్రాబ్లము, ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బపడ్డమే నా ప్రాబ్లము, లేదా నేను ఒక చేతగాని వాడినని గుర్తు చేసే పనులన్నీ అందరూ చేస్తున్నారు. యూత్లో ఎక్కువ ఇది ఉంటుంది, కెరీర్లో ఉండే యూత్. ఒక ఫోన్ చేసి బంధువు ఏనా ఆయన ఇంకా నోటిఫికేషన్ పడిందంట కదా, అప్లై చేసినావా అంటాడు. దాంట్లో కోపడ్డానికి ఏ విషయం ఏంది, కానీ వాడు నువ్వు అప్లై చేసినావా అంటే వాడికి చేయాలని ఉండదు అప్లై, కానీ వాడికి ఏది కొడుతుంది, నేను ఒక చేతగాని వాడిని అని అనుకుంటున్నారేమో అని హిట్ అవుతుంది. అంతేగాని అప్పుడు మనం ఏమైనా బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించవచ్చు ఇప్పుడు ఆయనకి? అవ్వదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తిన్నావా, ఈరోజు పోయి క్లాసులకు అటెండ్ అయినావా అంటే కూడా కోపం వస్తుంది. కానీ వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అవుతుంది, నువ్వు క్లాసులకి నేనేమన్నారా, క్లాసులకు పోయినా అని మామూలుగా అడిగినారా, నీకు ఎందుకు అంత కోపం అంటారు. కానీ వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అవుతుంది అంటే నేను బాధ్యత లేనోడని వాళ్ళు అనుకుంటున్నారా అనే ఒక విషయం ట్రిగ్గర్ అవుతుంది. మీరు అదే చెప్పిన దాంట్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది అనుకోండి, ఫోన్ చేసి అడుగుతారు, ఒక ఎగ్జామ్ రాసినాక ఏరా ఎగ్జామ్ బాగా రాసినావా, ఏరా ఇంటర్వ్యూ బాగా అయింది అంటారు. ఫోన్ పెట్టి ఇంకేం పని లేదా నీకు, ఎప్పుడు ఇయ్యనా, నా జీవితం నేను చూసుకుంటా కదా, చికాకు పడతాం. అరే నేనేమన్నారా, ఎగ్జామ్ ఎట్లా రాసామనే దానికి కూడా కోపం ఎందుకు వస్తారా అని మనం అనుకుంటాం. మనందరం మనం రైట్ అనుకుంటాం, కానీ అక్కడ ఏం జరుగుతుంది, వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అవుతుంది, వాడికి తెలుసు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, వాడు ఎంత రాశాను కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా రిజల్ట్ వచ్చేదాకా ఇవన్నీ తెలియవు. వాడికి అక్కడ ఏం హిట్ అయిపోతుంది, నేను అన్వర్ది అనుకుంటున్నారు వీళ్ళందరూ,
అవును. అని హిట్ అవుతుంది. మీరు ఎంతసేపు యాంగర్కి మేనేజ్మెంట్ అని దానికంటే సొల్యూషన్స్ రావాలంటే వాడి అంతరార్థంలో వాడి యొక్క బాధ ఏంటి, ఏది హిట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పేరు అది ఆటోనగర్ సూర్య సినిమా చూశారు? చూడలేదా? ఆ సినిమాలో యాక్చువల్గా వాడు ఒక మేయర్ని చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత ప్రెస్ అందరూ అడుగుతారనమాట. వాడి కోపం అని కాకుండా ఆలోచించే చంపేస్తాడనమాట. యాక్చువల్గా వాడికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక రీజన్ ఉంటుంది. ప్రెస్ అందరూ అడుగుతారు, మీరు మేయర్ని ఇట్లా చంపేశారా, ఇంతటితో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా, పాత కక్షల కారణమా, ఇంకేమైనా మోటో ఉన్నాయా అని అడిగితే ఎవరు చంపారు అసలు మేయర్ని అంటే చంపింది వాడే, అందరికీ తెలుసు. కానీ 4 ఏళ్ల పిల్లాడు పసివాడు చంపాడు మేయర్ని అంటాడు. 4 ఏళ్ల పసివాడు ఏంటరా అంటే ఆ సినిమాలో డైలాగులు నడుతాయి అనమాట. ఓకే, ఉక్కు వాహనాల మధ్య, గ్రీసు వాహనాల మధ్య, ఉక్కు కటార్లలో ఒక భయపడుతూ పెరిగిన ఒక ఆత్మ పెరిగిన ఒక పిల్లాడు చంపాడు మేయర్ ఇంద్రాని అంటాడు అనమాట. అంటే వాడి చైల్డ్హుడ్ ట్రామా చెప్తుంది అక్కడ. వాడి చైల్డ్హుడ్ పర్సనాలిటీ అక్కడ ఆగిపోయింది. లవ్ అండ్ అఫెక్షన్ ఉండిండదు. వాడు భయంతో పెరిగి ఉంటాడు. మనలో కూడా చాలామంది యాంగర్ ఇష్యూస్ ఎవరుకుంటాయి తెలుసా? రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాడికి ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. వాడికి ఖచ్చితంగా 100కి మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ పర్సెంట్ చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది. వాడికి మళ్ళీ చెప్పినట్లు వాడు ఒక ప్రేమ ఆప్యాయతల మధ్యలో పెరిగి ఉంటాడు అనమాట. దాంట్లో వాళ్ళ మామయ్య అంటాడు నాగచైతన్య అని, ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్లో పెరగాల్సిన ఆత్మ కాదురా నీది అని బాధపడి ఏడుస్తాడనమాట. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోగానే వాడిని వదిలేసి ఉంటాడు. వాడు జనాల మధ్యలో కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ ఒక అవమానాల మధ్యలో పెరుగుతాడు అనమాట. వాడికి ఉండదు చైల్డ్హుడ్ ట్రామా. అలా మన జీవితంలో కూడా చాలా వరకు చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది. ఈ యాంగర్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయనా అని మనం ఒక మెడిటేషన్లా కూర్చొని రాత్రి పడుకునే ముందు ఆలోచిస్తే, మీరైనా నేనైనా, దీనికి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, నేను లోన్లీనెస్ ఎందుకు ఫీల్ అవుతున్నాను, అన్వర్తి ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఎక్కడో చిన్నప్పుడు మన అమ్మ నాన్న అన్న మాటలో, లేకుంటే మన బంధువులు అన్న మాటలో, మన స్నేహితులు మనకు మనసు గాయపరిచిన సిచ్యువేషన్లో కారణమవుతాయి. ఇది మోడర్న్ రీసెర్చ్. సూపర్ అండి. చైల్డ్హుడ్ ట్రామా ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ చాలా వరకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్. యాంగర్ ఈజ్ ఎ సిగ్నల్. ఇప్పుడు ఒక కుక్క ఉంటుందండి, 4 ఏట్లు దెబ్బేసి వాంచి పడేస్తాం, అది మురుగుతూ ఉంటుంది కోపంతో. నువ్వు మంచి చికెన్ లాలీపాప్ తీసుకెళ్ళినా కూడా తింటుందా? తినదు, మురుగుతుంది. ఎందుకంటే అది ప్రొటెక్టివ్ యాంగర్. అది అట్లా చైల్డ్హుడ్ ట్రామా మనకు దెబ్బల మీద పడి మనిషిని నమ్మడం మానేస్తాం. ఓకే, ఒక వ్యవస్థ మీద కోపం వస్తుంది మనకి, గవర్నమెంట్ మీద కోపం వస్తుంది, పొలిటీషియన్స్ మీద కోపం వస్తుంది, ఈ బంధువుల మీద కోపం వస్తుంది, ఈ పేరెంటింగ్ మీద కోపం వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం. మేజర్ ట్రిగర్ ఇస్ చైల్డ్హుడ్ ట్రామా ఆర్ ది సిచ్యువేషన్స్. మీరు బాగా గమనించండి, 8 ఏళ్ల నుంచి ఐఏఎస్ ఎగ్జాములు, సివిల్ ఎగ్జామ్స్ రాయడానికి పెట్టుకొని ఉంటాడండి. వాడి ప్రాణం అంతా దేని మీద ఉంటుంది? ఎగ్జామ్ ఎట్లయినా కొట్టాలి, జాబ్ మీద. దానికి ఏ చిన్న ఆటంకం వచ్చినా వాడి కోపం రాదా? నోటిఫికేషన్ లేట్ అయినా, ఎగ్జామ్ షెడ్యూల్ మారినా, సిలబస్ చేంజ్ అయినా, ప్యాటర్న్ చేంజ్ అయినా, ఎందుకంటే వాడు ప్రపంచమంతా అదే అని నమ్మి ఉంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్స్ తోని ప్రభుత్వాలే కూలిపోయాయండి. మేబీ అంటే ఫ్రస్ట్రేషన్, సొసైటీకి ఫ్రస్ట్రేషన్ వస్తే గవర్నమెంట్ కూలిపోయిద్ది. అవును, ఆబ్వియస్గా. కానీ మీరు బాగా గమనించారనుకోండి, వాడు ప్రపంచం అంతే అదే అని నమ్మి ఉంటాడు. ఇప్పుడు వాడికి మరి యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి? ఎందుకంటే అదే వాడి ప్రపంచం నమ్మడమే పెద్ద ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్. అదే వాడికి ఒక నెలకు 40,000 జాబ్ ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే అంతే కోప్పడతాడా? కొంచెం తక్కువ ఉంటుంది, బికాస్ హీ హాస్ ఎ ప్లాన్ బి. సో యాంగర్ రావడానికి కారణం కూడా ప్లాన్ బి లేకపోవటం. నువ్వు ఇదే ప్రపంచం అన్నమాట. ఓకే, నువ్వు ఈ అమ్మాయి నాదే అని నమ్మి అర్జున్ రెడ్డి అనుకున్నాడు, ఆమెనే ప్రపంచం అనుకున్నప్పుడు ఏ చిన్న విషయం జరిగినా ఎక్స్ప్లోజ్ అవుతాడు, అవుట్ బస్ట్ అవుతాడు. సో ఇది మ్యాటర్. సో యాంగర్ని డీల్ చేయాలి అంటే ఎస్, మన వాళ్ళు చెప్తారు బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో చేయండి, ఒక రకంగా కొంచెం మనకి స్పృహలో ఉండేలాగా చేస్తాయి. కొంచెం బయటికి వెళ్ళి వాక్ చేసండి చేస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, అలా ఒక అర్ధగంట వాకింగ్ చేసి వస్తే అదే యాంగర్ మీటర్ ఉంటుందా? లేదు. అప్పటికైతే కొంచెం కామ్ డౌన్ అయి ఉంటుంది. అదే ఇంటర్నల్గా రిఫ్లెక్ట్ చేస్తే ఇంకెంత కామ్ డౌన్ అవుతుంది. సింపుల్ అండి, డోలో వేసుకుంటే టెంపరేచర్ తగ్గుతుంది కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు. అంతే కదా, బేసిక్ సేమ్ అంతే. ఒక వాక్ వెళ్ళినా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా మనము. ఇంకోటి వన్ ఆఫ్ ద ఒక బ్యూటిఫుల్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటానికి యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ మనుషులకు పెరగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పింది. ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడతానండి ఎగ్జాంపుల్, నా కోపం అంతా దేని మీద చూపిస్తాను నేను? ఇన్ కికింగ్ ద ఫుట్బాల్ అగ్రెషన్. క్రికెట్ ఆడతాను నేను,
నా కోపం బిస్స పెట్టి బాల్ని కొడతా, బాక్సింగ్ ఆడతా. నా అగ్రెషన్ని, నాలో ఉన్న ఒక బాధనో కోపాన్నో అసహనాన్నో వాంచి పడేస్తా నేను. అగ్రెషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అగ్రెషన్ నీలో ఉంటే యాంగర్ అవుట్ బస్ట్ అవుతావు, మాటల రూపంలో బయటకు వస్తుంది. అదే నువ్వు ఫిజికల్ యాక్టివిటీలో రన్నింగో జాగింగో ఏదో ఒక స్పోర్టో ఆడితే వాళ్ళలో యాంగర్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని రీసెర్చ్ చెప్పింది. వావ్. మనం ఎక్కడున్నాయండి ఫిజికల్ యాక్టివిటీలు? పొద్దున్న 9 పోతే రాత్రి 6 వచ్చి ఫిజికల్ యాక్టివిటీలు, తంబ్ యాక్టివిటీలు ఉన్నాయి కూర్చొని ఆడే. అదేదో జోక్ చెప్తాడు చూడు, రోజుకి 2 కిలోమీటర్లు వాక్ అంటే చేస్తున్నానంటే ఎక్కడ అంటే టెంపుల్ రన్లో చేస్తున్నారు. కరెక్ట్. అది విషయం ఏంటి అసలు? అది ఒక్కరికి కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు, అది ఫ్రస్ట్రేషన్. ఓకే, వాకింగ్ చేస్తారు, ఏంది అది నత్తనడక నడుస్తారు, అటు ఇటు నడుస్తా. ఏముంటుంది? నీ అగ్రెషన్ని, నీ ఎమోషన్ని ఇంటెన్స్గా చూపిస్తే నీకు యాంగర్ తగ్గుతుంది. అది ఇంటెన్స్గా నువ్వు వాకింగ్ చేయి, ఫాస్ట్గా వాకింగ్ చేయి, ఫాస్ట్గా పరిగెట్టు. నీ యాంగర్ సిచ్యువేషన్ గమనించి ఒకసారి పరిగెత్తు, డౌన్ అయిపోతుంది. సింపుల్గా ఏంటి, యాంగర్ ఈజ్ ఎ బ్రెయిన్ రెస్పాన్స్. నీ బ్రెయిన్లో ఉన్న అమిగ్డలా ఓవర్ ఎగ్జైట్ అయ్యి యాంగర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అందరూ చెప్పేది ఏంటంటే, కోపం వస్తే ఆడు మనిషే కాదు. మనిషికి యానిమల్కి తేడా ఏంటి? విచక్షణ జ్ఞానం. ఫ్రంటల్ లోబ్ ఆలోచించే పార్ట్ ఉంటుంది కదా బ్రెయిన్లో, అది షట్ డౌన్ అయిపోతుంది. మన బాడీ ఏం నమ్ముతుంది? నీ కోపం వస్తే అరే ఈడేదో వార్కి ప్రిపేర్ అవుతున్నారా, రెడీగా ఉండు. మీరు బాగా గమనించారు, కోపం వచ్చేవాడికి ఎక్కలేని ఎనర్జీ ఉంటుంది, అసలు ఉద్వేగంలో ఊగిపోతూ ఉంటాడు అసలు. అదే ఫిజికల్ యాక్టివిటీలో నువ్వు ఆ అగ్రెషన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్ అంటాం. మీరు RRR సినిమా చూసారా? రామ్ చరణ్కి వాడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పంచింగ్ బ్యాగ్ కొడతాడు, అని అడుస్తాడు. అది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్. మీరు ఇంకోటి గమనించండి, మన వాళ్ళు చేసే మంచి టిప్ ఏంటి అంటే, మంచి స్నానం చేసి వస్తారు, వెంటనే మొహం కడుక్కుంటారు, వెంటనే కామ్ డౌన్ అవుతుంది. దాన్ని బయో హ్యాకింగ్ అంటారు. బయో హ్యాకింగ్ అంటే అదే కదా, నీ బయాలజీని హ్యాక్ చేయడం. నీ బ్రెయిన్ ఏం నమ్ముతుంది? వీడు ఏదో కొంప ముంచేటట్టు ఉన్నాడు, వీడేదో డేంజర్లో ఉన్నాడు, వీడిని ప్రిపేర్ చేద్దాం. నువ్వు పారిపోతావా లేదా ఫైట్ చేస్తావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకొని బ్రెయిన్ ప్రిపేర్ చేస్తుంది. మీరు వెంటనే ఏం చేస్తారు? దాన్ని కామ్ డౌన్ చేస్తారు. లైక్ బయో హ్యాకింగ్. అర్జున్ రెడ్డి సినిమాలో ఆడికి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్తాడు, ఆ అమ్మాయి సెక్స్కి ఒప్పుకోదు. ఆ తర్వాత వెంటనే ఏం చేస్తాడు? ఎక్కడో ఉన్న పాత ఆయన లెక్చర్ మిస్ అయిందని ఒక అమ్మాయికి ఫోన్ చేసి రూమ్కి వస్తావా అంటే స్టూపిడ్ అని తిడుతుంది, ఈడియట్ అని తిట్టేస్తుంది. ఆడ ఆపర్చునిటీ మిస్ అయింది. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసి, నన్ను ఎవరో మొన్న అమ్మాయి బాగుందన్నావు కదా, ఆ అమ్మాయి వస్తుందారా అంటే ఆడ ఒప్పుకోడు. ఈడు ట్రై చేసి లాస్ట్కి హెల్ప్లెస్ ఏం చేస్తాడు? ఐస్ క్యూబ్స్ తీసుకొని పెట్టుకోడు. అది కూడా ఏంటి? బయో హ్యాకింగ్. మొత్తానికి చల్లార్చుకున్నాడు. అలా మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చాలామంది ఈ స్ట్రెస్లో ఉన్న, యాంగర్లో ఉన్నా కూడా యూ రివర్స్ ద బాడీ సిమ్టమ్స్. యాంగర్ అంటే వేడండి, తల వేడి ఎక్కుతుంది. మీరు బాగా చూసుకున్నారంటే వేడి ఎక్కుతుంది. స్నానం చేస్తారు, నీళ్ళు పడతాయి. అట్లీస్ట్ నీకు స్నానం చేసి, ఆఫీస్లో నేను ఎక్కడ స్నానం చేసేదంటే అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకో. ఓకే, ఇంకా ఆఫీస్లో కార్పొరేట్ ఎంప్లాయీస్కి నేను అది గూగుల్లో పనిచేసేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఈ వాల్ని స్ట్రాంగ్గా పుష్ చేస్తారు. నువ్వు ఎంత శక్తి పెట్టి, యాంగర్ ఇమ్మీడియట్గా తగ్గుతుంది. అది మంచి ట్రిక్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని బ్యూటిఫుల్ టిప్స్, హ్యాక్స్, సింపుల్ లైఫ్ ఏంటిది? నీకున్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ సర్ఫేస్ లెవెల్లో డీల్ చేసేదానికి, అంతే, రూట్ కాజ్ కాదు. ఇప్పుడు నీ కోపానికి కారణం నీ మొగుడో, నీ అత్తనో, మీ పిల్లలో అయినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి? సో నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నీకున్న యాంగర్ని నువ్వు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఈ టిప్స్ అన్ని సర్ఫేస్ లెవెల్. నేను చెప్పిన మెథడ్ ఫాలో కాండి, డీప్గా వెళ్ళండి, ఇదన్నీ ఎక్కడ మొదలయ్యాయో పెట్టండి, ఆ నుంచి సరి చేసుకుంటూ రండి. మీరు కూడా పురుషోత్తముడు అవుతారన్నదే నా అభిప్రాయం. సూపర్గా చెప్పారండి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీలో నిజంగా ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మనందరిలో ఉంటాయి యాజ్ హ్యూమన్స్. బట్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ దిస్, సర్ఫేస్ లెవెల్గా మీరేమైనా సొల్యూషన్ తీసుకురాగలితే ఫైన్. ఇఫ్ నాట్, హ్యావ్ సిట్ అండ్ టాక్. కూర్చొని మాట్లాడితే తగ్గిపోతుంది కదా అన్నయ్య, సింపుల్ కదా. ఇఫ్ నాట్, ఇవన్నీ కాదు, ఎవరైనా హెల్ప్ కావాలి అంటే info@vidvika.com దీనికి మెయిల్ చేయండి. ఎవరికి తెలీదు, మేము ఎవరికి చెప్పము. యూ విల్ బీ గైడెడ్ అండ్ కౌన్సిల్డ్. ఓకే, థ్యాంక్ యూ గంగాధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.